లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అసలు తొలిచూపులోనే ప్రేమ కలుగుతుందా? అలా కలిగే ప్రేమ నిజమైందేనా? అది కలకాలం నిలబడుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానంగాను మరియు అలా ప్రేమించిన ఎంతోమంది వాళ్ళ ప్రేమ అనుభవంలో నేర్చుకున్న గుణపాఠాన్ని ఓ సందేశంగా చెప్పే ప్రయత్నమే మా ఈ తొలిచూపులో. హలో, ఎక్కడున్నారా? మా ఆఫీస్ దగ్గర ఉన్న బస్ స్టాప్ పక్కన వెయిట్ చేస్తున్నా, వచ్చి. సండే రోజు ఆఫీస్ ఏంట్రా బాబు, స్వీట్ షాప్లో పనిచేసే షుగర్ పేషెంట్లే అయిపోయింది నా పరిస్థితి. చెయ్యి. అమ్మో, ఇలా వెళ్తే డౌట్ వస్తుంది. పని చేద్దాం, ఇది పెట్టుకెళ్తే ఎవరికి ఏ డౌట్ రాకుండా. ఫోన్ మోగుతున్నట్టుంది, విందా ఏం మాట్లాడుతుందో. హలో, మేము వీడియోకాన్ డీటెయిల్స్ నుంచి మాట్లాడుతున్నామండి. సౌందర్య గారేనా అండి? సౌందర్యానే అండి, చెప్పండి. ఆహా, రాజ్ సౌందర్య సూపర్గా మ్యాచ్ అయింది. మీరు కొత్తగా కనెక్షన్ ఒకటి తీసుకున్నారు కదండి? అవునండి. దాని యాక్టివేషన్ కోసం వెరిఫికేషన్ చేయాలండి. డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? చెప్తాను, నోట్ చేసుకోండి. చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 201, ఓకే. కీర్తి రెసిడెన్సీ, ఓకే. నిజాంపేట్. ఓకే అండి. డీటెయిల్స్ అన్నీ ఓకేనా అండి? ఓకే అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ కనెక్షన్ యాక్టివేట్ చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. అయ్యో బాబాయ్, వెళ్ళిపోతుంది. ఏందీడు? ఎప్పుడొచ్చా మామా? ఏం చేస్తున్నారా? అంటే అది మరి. సరే గాని బండెక్కి పోదాం. సర్లే కానీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వెళ్దాం. ఇప్పుడు ఏం తక్కువైందిరా నీకు? అంటే మామ అది పొద్దున్న నుంచి ఆఫీసు వర్క్, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సుమంత్ గడి ఇంటికి వెళ్దాం. పోనీ. ఏమైందిరా నీకు ఇవాళ? ఏం లేదు, పోనీ పోనీ. ఏదో తేడాగా ఉందా? విజయ్ గారేడ్రా? ఏమమ్మాయి మామ, ఏం అందం, ఏం చందం. ఇంతవరకు అంత అందాన్ని చూడలేదు మామ. చూడగానే ఫ్లాట్ అయిపోయా. ఏంట్రా వీడు నీ గురించి అడుగుతుంటే అమ్మాయి గురించి చెప్తున్నాడు? అనుకున్నా నువ్వు బస్ స్టాప్లో గాల్లో తేలినట్టుంది అని పవన్ కళ్యాణ్ స్టెప్లు వేసినప్పుడే అనుకున్నా ఇలాంటిది పెడతావని. యాదవ్వ. ఎవరు మామ అమ్మాయి? అమ్మాయి అంటే అమ్మాయి కాదురా,
అంటే నా ఉద్దేశం అది కాదురా. దేవి నుండి భూమికి దిగొచ్చిన దేవకన్యలా ఉంటుందిరా. నీ బొందరా ఈ ఏజ్లో ఏం పని చేసినా అలా అనిపిస్తుంది. నువ్వు ఆగు మామ, నువ్వు చెప్పు మామ అమ్మాయి గురించి. ఆ కనులు కలువు పువ్వులు, ఆ చెవులు శంకు చక్రాలు, ఆ పెదాలు గులాబీ రేకులు. చేతులు మునక్కాడలా, కాళ్ళు పొట్లకాయల్లా ఉండక్కర్లా. రేయ్ నువ్వు ముందా సినిమా ఆపు. సరే కానీ తొందర రెడీ అవ్వండి బావా, ఎవరితో బర్త్డే పార్టీ ఉంది కదా. ఎవరిదిరా? ఎవరిదైతే మనకెందుకు బావ, మనకు కావాల్సింది బీర్లు బిర్యానీలు. నువ్వు తాగావు కదరా? అదేలేవే, బీర్లు మీకు బిర్యానీలు నాకు. బెల్లు నాకు. బావా అలా అన్నారంటే బర్త్డే ఆడిదే అయ్యి ఉంటుంది. అవునా, పదా మరి విష్ చేద్దాం. బావా హ్యాపీ బర్త్డే వాసు. ఏమైంది వీడికి? ఏమైందిరా అలా ఉన్నాయంటే? నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? అరే ఫోన్ చీనీ నవ్వుతారేంట్రా? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఎటు చూసినా ఏం పని చేసినా అమ్మాయి గుర్తుకొస్తుందిరా. నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదురా. బావా నీకు ఆకలేట్లేదు కదా, నిద్ర పట్టట్లేదు కదా, అసలు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు కదా. బావా దీన్ని లవ్ అంటారా? నువ్వు ముందెళ్ళి అమ్మాయిని కలవు చెప్తా. అమ్మాయిని కాదు, ముందెళ్ళి డాక్టర్ని కలు. ఇది లవ్లా లేదు, ఏదో రోగంలో ఉంది. బావా నువ్వు కూడా మాటలేం పట్టించుకో, కానీ నాకు కూడా శుద్ధితో లవ్ ఎట్ ఫస్ట్ సైటే కదా. నాకు కూడా స్టార్టింగ్లో అంత ఇలానే అనిపించేదిరా. నేను దానికి ప్రపోజ్ చేసి హ్యాపీగా ఉన్నా కదా, నువ్వు కూడా వెంటనే వెళ్ళు అమ్మాయికి ప్రపోజ్ నీ చేయి. బొందరా, నీ బొందా. ఏరా, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసే ముందు అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవా? వీడి ఏదో సలహాలు వినకుండా ముందెళ్ళి అమ్మాయి గురించి తెలుసుకో. చూడు బావా, మనం ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళ అలవాట్లు, ఇష్టాలు, బిహేవియర్ అన్నీ మనకి నచ్చుతాయి బావా. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నాలా తెల్లగా ఉన్నా, వీళ్ళ నల్లగా ఉన్నా మనం పట్టించుకోం బావా. చూస్తుంటే అమ్మాయి అబ్బాయిని కూడా పట్టించుకునేటట్లేవు కదా. నువ్వు అబ్బే, నీ అబ్బాయి చెప్పారా రంగు, రుచి, వాసన, చిక్కదనం కూడా చెప్పాయి. అరే విను, ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది రాష్ట్రా. అసలు ఆ అమ్మాయి గురించి ఏం తెలియకుండా లవ్ ఏంట్రా? అలాంటి లాజిక్ లేని మ్యాజిక్ నమ్ముకునే ముందు వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకో. నా మాటను చూడు బావా, నాకు ఇప్పటికీ శృతి గురించి పూర్తిగా తెలియదు. అయినా కూడా నేను తనకు ప్రపోజ్ చేసి హ్యాపీగా ఉన్నా కదా, తనతో రిలేషన్లో హ్యాపీగా ఉన్నా కదా. నమ్మకం బావా, అసలు లవ్ అంటేనే నమ్మకం. మనం ప్రేమించిన అమ్మాయిని మనం నమ్మాలి బావా. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నువ్వు అబ్బే, చూడు మామ, అందరూ అమ్మాయిలు ఒకేలా ఉండరురా. వీడు ఏ అమావాస్యలు వీళ్ళు అమ్మాయి ప్రపోజ్ చేశాడు, వీళ్ళు ఇలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు అమ్మాయి మీద ఆశలు పెట్టుకోండి, తర్వాత బాధపడే బదులు ముందే అమ్మాయి గురించి తెలుసుకో. నా మాటను బావా, నువ్వు ఇది తెలుసుకోవడం ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేయకు. నువ్వు ముందెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేయి, అమ్మాయిని ఒప్పించు, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతుకే సో బెటరు. నువ్వు అబ్బే, బాగుందిరా. ఆడు ప్రతిసారి పాట పెట్టి పనిచేయడం, నువ్వేమో ఆపరా అంటావు. అరే ఇదంతా కదరా, నువ్వు ముందెళ్ళి అమ్మాయి గురించి తెలుసుకో. కాదు బావ, ముందెళ్ళి ప్రపోజ్ చేయి. అరే ఈ మాటలేకరా, వెళ్ళి తెలుసుకో. అరే ఇటు మాట అసలు ఎందుకు, ముందెళ్ళి ప్రపోజ్ చేయి. అరే నీ దగ్గర అడ్రస్ ఉందన్నావు కదరా, ముందెళ్ళి అమ్మాయి గురించి తెలుసుకో. కాదు బే, ముందెళ్ళి ప్రపోజ్ చేయి. ఆపరే, ఆపరా రే, ఆపరా రే, ఆపేంట్రా రే, ఆపరా రే, ఆపేంట్రా. అసలే కన్ఫ్యూజన్ అంటే ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇంత క్లారిటీగా చెప్తే కన్ఫ్యూజన్ అంటారేంటి బావాడు? అదే కదా బావా, నీకో క్లారిటీ ఇచ్చింది, వీడికో క్లారిటీ ఇచ్చింది. మీ ఇద్దరు క్లారిటీలు కలిసి వాడికి కన్ఫ్యూజన్ వచ్చింది.
హలో హలో బావా, బాగా చెప్పు. ఎక్కడున్నావు? ఇక్కడే మన కాలేజ్ రోడ్ దగ్గర. ఒకసారి మన రూమ్ దగ్గర ఉన్న గ్రౌండ్ దగ్గరికి రారా. ఇప్పుడా? అర్జెంటా? అవునరా. సరే వస్తున్నా. తొందరగా వస్తున్నా. రైట్, ఓకే. ఈ టైంలో ఎక్కడికి రమ్మన్నాడంటే, అది కూడా ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మనుంటాడో చూద్దాం ఏం చెప్తాడో. బా ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఎవరెత్తున్నావు? ఇతని పేరు అరుణ్ బావా. నేను కూడా ఇతను నిన్ననే కలిశాను. నువ్వు ప్రపోజ్ చేసినట్టు శృతికి ఇతను కూడా ప్రపోజ్ చేశాడంట. శృతి ఇతనితో కూడా తిరుగుతుందని తెలిసింది. ఎవడ్రా చెప్పింది నీకు? అన్నీ తెలుసుకున్నాకే నీకు చెప్తున్నారా? నువ్వు నమ్మావా? తను అలాంటిది కాదు. వీడన్నా చెప్పింది? ఎవడ్రా నువ్వు? కూల్ బాస్, కూల్ 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 కూల్. నువ్వు ఎంత చెప్పినా నమ్మవని తెలిసే ప్రూఫ్స్తో వచ్చాను. ఇది కూడా చూసాక నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను. ఇదిగో చూడు, ఇదంతా తను నాతో చేసిన చాటింగ్. చూడు బాస్, నీకన్నా ముందు తనకి నేను ప్రపోజ్ చేశాను. నాకు ఓకే చెప్పకపోగా నాతో ఇలా చాట్ చేసేది. నువ్వే చెప్పు, ఏ మగాడైనా ఈ చాటింగ్ చూసి ఏమనుకుంటాడో. ఇప్పుడు నువ్వు దొరికావు తనకి. నీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఓవరాల్గా నాకన్నా అన్నిట్లో నువ్వు బెటర్. అందుకే తను ఇప్పుడు నీకు షిఫ్ట్ అయ్యింది. నీలాంటి అమాయకుడు మోసపోకూడదనే ఇప్పుడు నీకు ఇదంతా చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను. బాయ్. రే, సుమంత్ గారిని కలిసావా? లేదురా, 2 days నుంచి కలవలేదు. అవునా? ఒకసారి వంటికి వెళ్ళి చూసొద్దాం పదా. రాజ్, లైట్ ఆన్ చేయరా. రే ఏంట్రా వీడు? ఏమేంద్రా వీడికి? రే సుమంత్, 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 రే సుమంత్, రే లేరా. రే సుమంత్, రైడు లేపరా. రే లేపు లేరా. సుమంత్, రే ఏమేంద్రా వీడికి? రే బైక్ లేపరా. బైక్ లేపు. తీసుకెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. సుమంత్, రే సుమంత్, రే వినిపిస్తుందా? సుమంత్, సుమంత్, రే సుమంత్, రే సుమంత్, రే. ఏంట్రా వీడు? ఎప్పుడు లేదు నువ్వు తాగడం ఏంట్రా? అదే బావ, అదే ఫోన్ చేస్తుంది. హలో, ఎందుకే నాకు ఫోన్ చేస్తున్నావు? ఎంత ప్రేమించాను నిన్ను, మోసం చేసావు నన్ను, వాడుకుందామని చూసావు నన్ను. యు డోంట్ డిజర్వ్ మై లవ్. నీకు అసలు నా పక్క నుండి అర్హత కూడా లేదు. జస్ట్ గెట్ లాస్ట్. ఎరా, ఆ అమ్మాయి కోపం వస్తుందా? కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్. అంటే ఇది నిజమైన ప్రేమ కాదా? నీకు తెలియదారా?
మరి ట్రూ లవ్ అయినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ద్వేషిస్తున్నావు? నిజంగా ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉన్నా మనకు నచ్చుతుంది, మనం ద్వేషించలేము అని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నచ్చట్లేదు అంటే నీది నిజమైన ప్రేమ కదా? చెప్పరా? స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నాకు తెలీదు. నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అంటే నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు అంటే నీది నిజమైన ప్రేమ. రే, నువ్వు చెప్పింది తప్పు కాదు, వాడు చెప్పింది తప్పు కాదు. ప్రేమించి తెలుసుకుని ప్రేమించినా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అదేరా ప్రేమ అంటే. నువ్వేం బాధపడకు బావా, శృతి అలాంటిది కాదు. వాస్తవం ఏంటో తెలియడం కోసమే మేమంతా కలిసి ఇచ్చేసాం. నిజమారా? తను నిజం, తన ప్రేమ నిజం. ఎంత నిజం అంటే వాస్తవం ఏంటో తెలియజేయడం కోసం ఏ అమ్మాయి భరించలేని నింద తనపై వేసుకుందానికి సిద్ధపడింది. అది కూడా నీ మీద నమ్మకంతో. మీరు మీ అభిప్రాయాలు మార్చుకోవాలనేది ఎంత చేశాను కానీ నువ్వు ఇలా అయిపోతావో అనుకోలేదు. సారీరా, శృతి చాలా మంచిది. ఎక్కడికి రా? శృతి దగ్గరికి బా. ఇలానే వెళ్తావా? సంపూర్ణేష్ బాబులా ఉన్నావు. కొంచెం మొంగొట్టుకొని వెళ్ళు. కాస్త చక్క కడుక్కొస్తే మహేష్ బాబే. ఏంట్రా, నేను అలాంటి దాన్నంటే నువ్వు నమ్మేశావా? నమ్మలేదు. మరి నీకు అర్హత లేదు, యూ డోంట్ డిజర్వ్ ఇట్, గెట్ లాస్ట్. అంటే ఆ మెసేజెస్ చూసాక నమ్మక తప్పలేదు. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ ఫర్గివ్ మీ. బుద్ధున్న అమ్మాయి ఎవరు నీలాంటి అబ్బాయిని వదులుకోదు. అవును, ఇదంతా చేద్దామని ఐడియా ఇచ్చింది ఎవరు? ఇంకెవరు? మీ రాజే. రేపటి నుంచి వాడు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కదా, చెప్తా. ఇదంతా చూసిన తర్వాత మన వాడు ఒకటి ఫిక్స్ అయ్యారండి. ముందు ఆ అమ్మాయిని కలిసి తనతో ఫ్రెండ్షిప్ చేసి తన గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాడు. హాయ్, ఐఎమ్ రాజ్. తొలిచూపులో కలిగే పరవశాన్ని ప్రేమ కాదని చెప్పలేము. అలాగే మనం ప్రేమించిన వారు మనని వాడుకుంటున్నారని కానీ మోసం చేస్తున్నారని కానీ తెలిస్తే వారి పట్ల కలిగే కోపం, ద్వేషం వల్ల ఆ ప్రేమ నిజం కాదని చెప్పలేము. ఒకరు నచ్చిన వెంటనే ప్రేమ మైకంలో పడి వారి గురించి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళి మీ ప్రేమని తెలియజేయకండి. అలా ప్రేమించి తర్వాత వారు మనకి తగ్గవారు కాదని తెలిసి వారిని మర్చిపోలేక జీవితాంతం బాధపడే వాళ్ళందరికీ మా ఈ చిన్న సినిమా అంకితం.